పట్టుకోవాలి ఆయనకు, ఆ సబ్జెక్ట్ని మనం పట్టుకోవాలి. మణిపూరలో ఉన్నోడు ఎట్లుంటాడంటే జపాలు చేసేవాళ్ళు ఉంటారు ఆధ్యాత్మికంగా. ప్రాపంచికంగా ఉన్నోడు ఏం చేస్తాడు, నా ఇల్లే కాదు కాలనీలో లైట్లు వస్తలేవు, నల్లలు వస్తలేవు, రోడ్లు బాగలేవు, బయటకు వస్తాడు. వీడు సోషల్ వర్క్ చేస్తాడు, సమాజ సేవ గురించి బయటకు వస్తాడు. వైట్ అండ్ వైట్ కద్దరు బట్టలు వేస్తాడు, బ్రెస్లెట్లు 4 ఉంగరాలు వేసుకొని బయటకు వస్తాడు. 20 లక్షల కారు వేసుకొని అందరూ కూడా లీడర్ లాగా వస్తాడు. కాలనీ గురించి ఆలోచించేటోడు మణిపూర చక్రం. ఫిజికల్గా స్పిరిచువల్గా అయితే జపం చేసేవాడు. మూలాధారంలో ఉన్నోడు ఎట్లుంటాడు, వాడి ఆలోచన విధానము అంటే నాది నాదే, నీది కూడా నాదే అంటాడు. ఏమంటాడు, నాది నాదే, నీది కూడా నాదే అనేటోడు మూలాధారం. స్వాధిస్తానోడు దీనికంటే మంచోడే కదా. నాది నాదే, నీది నీదే, నువ్వు కష్టపడ్డవన్నా నీ నీళ్ళు నీది, నీ పొలం నీది అనేటోడు. ఎందుకంటే మీద ఉన్నాడు మణిపూరలో నాది లేదు నీది లేదు అంతా మూటకం తెలుసుకున్నాడు మణిపూర చక్రం. ఆ చక్రంలో ఉన్నోళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మణిపూర వరకు మన ప్రయత్నం పనిచేస్తుంది, మన వీల్ పవర్. మణిపూర అప్ టు మణిపూర వరకు పిరమిడ్ సొసైటీ పనికిరాదు మీకు. అప్ టు మణిపూర మనం కష్టపడాలి. బయట గుండ్లు ఇవన్నీ ప్రదక్షిణాలు పారాయణాలు ఇవన్నీ చేస్తాం. కాకరకాయ తీసుకోపోయి గంగే చైవ గోదావరి సరస్వతి ముంచి ఇంటికి తీసుకురండి, కోస్తే ఎట్లుంటుంది అట్లే ఉంది. ఇప్పుడు జనాలు పోయి మునిగి ఆ నీళ్ళంతా గలీజ్ చేసి వస్తారు కానీ నీళ్ళు మారదు. మీరు నిజంగా తెలుసుకుంటే ఆ గంగ మీ దగ్గరికి వస్తుంది, మీరు పోయే అవసరం లేదు. కళ్ళు మూసుకొని శివుడు వచ్చి అభిషేకం చేస్తాడు. నేను ధ్యానంలో కూర్చుంటే ఆయనకు నేను చేయాలి ఏం సార్ అంటే, అంత పవిత్రమైన కార్యం నువ్వు చేసేది అని. నాకు తిరుపతి మెట్లు ఎక్కడం కాదు, లోపల నుంచి ఎదగాలి. నరుడు నారాయణుడు కావాలంటే ఇదే ఇన్నర్ జర్నీ. నారాయణుడిగా అయిపోతే లక్ష్మీ అమ్మ ఎక్కడ పోతుంది, మనతోనే ఉంటుంది. అక్కడ అన్నీ వస్తాయి. శ్రీవర్చస్వమాయుష్యం ఆరోగ్యం ఆవిధక్షోభమానమయ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మిస్ అయిందా ఇంకా అష్ట ఐశ్వర్యాలు నడిచి వస్తాయి. పత్రిసార్లాగా తయారై ఎంత బాగుంటుంది వాళ్ళ జీవితం. ఉంటుంది బానిసం ఉంటుందా, వాళ్ళకి వాస్తు పనిచేస్తుందా, నవగ్రహ దోషాలు పట్టుకుంటాయా, జాతక దోషాలు పట్టుకుంటాయా, ఏ దోషం దగ్గరికి రాదు. దోషాలు ఎవరు పట్టుకుంటాయి, బిలో మణిపూర సెంటర్ పాయింట్. ఇది మణిపూర చక్రం. ఇక్కడ నుంచి కింద ఈ సగం బాడీకి పైన అంతా యోగము, కిందంతా భోగము. కిందంతా భోగము, పైన యోగము. కిందంతా చీకటి, పైన వెళ్తుంది. ఇటుందా చాలి ప్రతి నెల పోతారు కొందరు. గుండ్లు కూడా చేసుకుంటారు. నిష్టతో షిరిడీకి పోతారు. ఏ శ్రీశైలంకో షిరిడీకో తిరుపతికో ఆడ పోయొచ్చినా మాకు మంచిగా అవుతుంది అనుకుంటారు. ఇదంతా బిలో మణిపూర్. కింద ఇహలోకము, పైన పరలోకము. కింద అంతా భోగము, పైనంతా యోగము. కింద అంతా చీకటి, పైనంతా వెళ్తుంది. చీకటి జీవితం ఇక్కడి వరకు. కింద అంతా స్థూలము, పైనంతా సూక్ష్మము. కింద ప్రాపంచికం, పైన ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం మెయిన్ స్టార్ట్ అవుతుంది మణిపూర్ నుంచి. అర్థమైందా? వీళ్ళంతా కొన్ని జన్మలు నడుస్తుంటాయి. ఈ పూజలు గుళ్ళు ఇవన్నీ చేస్తుంటారు, అన్నదానాలు అవి చేస్తుంటారు. మణిపూర్ దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఒక్క చోట తీసుకురావడానికి పిరమిడ్ సొసైటీ ఉద్భవించింది. పత్రిసార్లు వచ్చింది. మీరంతా ఆల్రెడీ ఆ చక్ర దగ్గర ఉన్నోళ్ళే ఇక్కడికి వచ్చినారు, లేకుంటే ఇక్కడ ఉండలేరు, వెళ్ళిపోతారు. ఇట్లా చేయలేపండి, అందరు ఇట్లా దింపండి, గట్టిగా కొట్టుకోండి. ఇట్లా శబాష్ అండి. ధ్యానానికి వస్తారు. పత్రిసార్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అవుతుంది.